ఇన్కమ్ కనిపిస్తుంది. ఇన్కమ్ అనేది ఉంటది, బాగానే ఉంటది. లేబర్ ప్రాబ్లం ఒకటి ఉంటది. ఒక యానిమల్ పైన వచ్చేసి 4,000 to 5,000 వస్తుంది. ఎలివేటెడ్ షెడ్ అనేది ఖర్చుతో కూడిందండి. నమస్తే, వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్. నేను సతీష్. ఈ రోజు ఈ వీడియోలో దాదాపు 4 సంవత్సరాల నుంచి గొర్రె పొట్టేళ్లు పెంచుతున్నటువంటి ఫామ్ దగ్గరికి వచ్చినాం. దాంట్లో ప్రధానంగా మాచర్ల చుక్కజాల జాతికి సంబంధించినటువంటి పొట్టేళ్లను పెంచుతున్నారు. దాదాపు 4 సంవత్సరాల నుంచి పెంచుతున్నారు. సో దీంట్లో ఈ ఫార్మింగ్ లో ఎట్లాంటి అనుభవాలు ఉన్నాయి, పెంచితే అంటే కొత్తగా ఎవరైనా ఫార్మింగ్ చేసినా లేకపోతే ఇప్పటివరకు ఫార్మింగ్ లో ఫార్మర్ అనుభవాలు ఎట్లా ఉన్నాయి, ఇట్లాంటి తెలుసుకున్నాం. మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఏరియా వచ్చేసి నిరవల్లి గ్రామం, ఇబ్రాహీంపట్నం మండలం, రంగారెడ్డి జిల్లా. వీళ్ళకు ఉన్నటువంటి ఇక్కడ వ్యవసాయ క్షేత్రంలో దాదాపు 100 గొర్రె పొట్టేళ్ళు, అలాగే ఈ మధ్య కాలంలో కొన్ని బ్రీడర్స్ ని కూడా కొంచెం తెచ్చుకొని కూడా పెంచుతున్నారు. సో శ్రావణ్ గారు ఉన్నారు, అంతా మాట్లాడదాం. సో మీరు 4 సంవత్సరాల నుంచి గొర్రె పొట్టేలు పెంచుతున్నారా? 4 years. సో ఎందుకు పెంచాలనుకున్నారు మీరు వీటిని? పెంచాలనుకున్నా అంటే ఇప్పుడు ఒక హాబీ, జస్ట్ బిజినెస్ కోసం అనేసి. మెయిన్ హాబీ, ఆ తర్వాత బిజినెస్. పొట్టేలు తెచ్చుకుంటాను, అమ్ముకుంటాను. పిల్లలు తెచ్చి పెద్దగా చేసి అమ్ముతా. ఎన్ని నెలల వయసున్నప్పుడు తెచ్చుకుంటారు? నేను 4 to 5 months. 4 to 5 months. 4 to 5 months. ఎక్కువ పొట్టేలు తెచ్చుకుంటారా లేకపోతే బ్రీడర్స్ ఇట్లా అట్లా ఏమైనా డెవలప్ చేసుకుంటారా మీరు? బ్రీడర్ పొట్టేలు తెస్తాను. ఈ మధ్యనే ఒక 10 days అవుతుంది తెచ్చింది పిల్లలు. మళ్ళీ 1 week తర్వాత మళ్ళీ కొన్ని తేవాల్సి వస్తుంది, బక్రీద్ పర్పస్ కోసం. అంటే ఇప్పుడు బక్రీద్ పర్పస్ కోసం రెగ్యులర్ గా ప్రతి సంవత్సరం కూడా బక్రీద్ కోసం తెస్తారా? మధ్యలో తెస్తాను. మా దగ్గర ఆడ గొర్రెలు ఉన్నాయి, అవి కూడా పిల్లలు వేస్తాయి. అవి ఇవి కలిపి సేల్ చేస్తాం. రెగ్యులర్ గా ఎంత ఉంటాయి మన ఫామ్? రెగ్యులర్ గా అంటే 100 to 150 ఉంటాయి అన్ని అనిమల్స్. సో ఎక్కువ మేజర్ ఇవేనా? ఇవే అంటే ఈ జాతికి సంబంధించి మాచర్లనే నాకు ఇంట్రెస్ట్ అండి. నేను మాచర్లనే పెడతాను. ఎందుకట్లా? వెయిట్ బాగా వస్తుంది, వెయిట్ బాగా వస్తుంది మనకి. ఇప్పుడు మన లోకల్ దానికంటే ఇది వెయిట్ బాగా వస్తుంది. మటన్ కూడా చాలా మంచిగా ఉంటుంది, చాలా బాగుంటది మటన్. వెయిట్ కూడా మీకు 9 months లో మీకు 40 kgs వస్తాయి. 9 months లో 40 kgs వస్తాయి. మీరు తెచ్చుకుంటే ఎక్కడ తెచ్చుకుంటారు? అంటే ఎంత వయసు తెచ్చుకుంటారు? ఎంత వెయిట్ ఉంటుంది అప్పుడు? 18 to 20, 22, 23 kgs ఉంటుంది. మీరు తెచ్చుకుని ఎన్ని నెలలు ఉంటుంది అప్పుడు? 4 to 5 months. 4 to 5 months అప్పుడు తెచ్చుకుంటారు. ఎక్కడ తెచ్చుకుంటారు? మాల్మల్లెపల్లి అండి. తెచ్చుకుంటారు. అక్కడ అంగడిలో పోయి తెచ్చుకుంటాం. ఎంత పడుతుంది జతలాగా? జత వచ్చేసి 14,000, జత 15,000, 16,000 వెయిట్ బట్టి. దాన్ని బట్టి మేము తెచ్చుకొని ఒక 3 to 4 months పెంచి సో ఎట్లా ఎంత రేట్ కమ్మిస్తుంటారు? నేను వచ్చేసి ఇప్పుడు మార్కెట్ వచ్చేసి 450 నడుస్తుందండి. మీరు 420కి అట్లా ఇస్తాం. 420, 430కి అట్లా లైవ్ వెయిట్ పొట్టేలు లైవ్ వెయిట్ 420, 430 మధ్య ఇచ్చేస్తాం. సో వీటి అంటే మీరు తెచ్చుకున్న తర్వాత మెయింటెనెన్స్ ఎట్లా ఉంటదండి? ఇక్కడ మెయింటెనెన్స్ అంటే ఇక్కడ పక్కకి ఇది మన ఓన్ షెడ్, అది ల్యాండ్ లీజ్ తీసుకున్నాం. ఇది మొత్తం ఓన్ షెడ్. కొద్ది దూరంలో 2.5 acres ఉంది. దాంట్లో లూసన్, సూపర్ నేపియర్, ఇడ్లూసన్ ఇవన్నీ పెంచుతాను. కటింగ్ చేసి చాపర్ తో కటింగ్ చేసి ప్లస్ దాంట్లో దానా మిక్స్, నానబెట్టిన దానా మిక్స్ చేసి అవన్నీ మిక్స్ చేసి మేము 2 పూటలు 11 o'clock ఒకసారి ఇస్తారు, 5:30 సాయంత్రం 5:30కి ఒకసారి ఇస్తాం. ఎంత చొప్పున ఇస్తుండొచ్చు? ఒక్క గొర్రె మార్నింగ్ టు ఈవినింగ్ వచ్చి 4 kgs ఇస్తామండి. 4 kgs ఇస్తాం. సరిపోతుంది. ఒక బ్యాచ్ పేరు మీద ఎన్ని అనిమల్స్ తెచ్చుకుని ఎన్ని అనిమల్స్ పెట్టుకుంటారు ఒక బ్యాచ్ కి? ఒక బ్యాచ్ అంటే మనకి అక్కడ దొరికేదాన్ని బట్టి. మంచిగా ఉన్నాయనుకోండి ఎక్కువ తెచ్చుకుంటాము, మంచిగా లేవనుకోండి కొద్దిగా తెచ్చుకుంటాము. మళ్ళీ ఎందుకంటే 2 months, 1.5 month ఉంటాయి కానీ అవి వేస్ట్, బతికాయి, చనిపోతాయి. సో 3 to 4 months అయితేనే మంచి. 4 to 5 months. 4 to 5 months అయితేనే. సో మరి మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుందండి? ఓన్లీ దానా వేసుకుంటారా? ఇంకా రెగ్యులర్ గా ఏమన్నా వ్యాక్సిన్ కానీ లేకపోతే? వ్యాక్సిన్ అప్ టు డేట్ వ్యాక్సిన్ ఉంటుంది. వ్యాక్సిన్ షెడ్యూల్ ఉంటుందా? వ్యాక్సిన్ షెడ్యూల్ ఉంటుంది. ఇప్పుడు మన రీసెంట్ గా తెచ్చిన PPR వేయించాను. ఒక 1 week తర్వాత డీబామ్ చేశాను. ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు లివర్ టానిక్ వేస్తున్నారు. లివర్ టానిక్ ఒక 3 to 4 days వేసిన తర్వాత ఇప్పుడు ఆగస్ట్ లో ఇంకో వ్యాక్సిన్, ఆ టైంకి అది వేయించేస్తాం. అంటే నెలల లాగానే కదా? ఎన్ని నెలలకు ఒక వ్యాక్సిన్ లాగా అనుకుంటారు? అంటే ఇప్పుడు యాక్చువల్ గా ఇప్పుడు గొర్రె అయినా మేక 3 months దాటాలి. ఏదైనా వ్యాక్సిన్ తీసుకోవాలంటే 3 months దాటాల్సిందే.
తర్వాత ఇక ఇప్పుడు కంటిన్యూగా సీజన్ బట్టి వ్యాక్సిన్ చేస్తాం. కేవలం గడ్డి దానాన్ని వేస్తుంటారా, ఇంకా అడిషనల్ ఇంకేమన్నా అడిషనల్ అంటే ఈవినింగ్ 4 to 5:30 వరకు బయట తింటారు, తిప్పుతారు. ఎక్కువ మేజర్ స్టాల్ ఫీడింగ్, ఆ తర్వాత మేజర్ సాల్ట్ ఫీడింగ్ 1.5 to 2 hours కంపల్సరీ అట్లా బయట తిప్పేసి వస్తారు. 100% సాల్ట్ ఫీడింగ్. సాల్ట్ ఫీడింగ్ ఎందుకంటే జర ఎండకి గాలి అనే ఉద్దేశంతో అట్లా తిప్పుతారు. ఇప్పుడు ఎండలు బాగున్నాయి కాబట్టి తిప్పడం లేదు, బట్ అంటే 2 hours కంపల్సరీ బయట తిప్పుతాం. సో జనరల్ గా మేజర్ గా ఎప్పుడు అంటే ఏ సీజన్ అయినా కూడా షెడ్ లో ఎన్ని యానిమల్స్ ఉంటాయి ఇక్కడ? మన దగ్గర మనం 100 to 150 ఉంటాయి. ఎప్పుడైనా మినిమం మెయింటైన్ చేస్తుంటాం. సో ఎక్కువ కూడా ఈ మేజర్ మాచర్ల ఓన్లీ మాచర్ల బ్రీడే పెడతాడు. మామూలు బ్రీడే లోకల్ అయితే నేను పెట్టాను. వెయిట్ రావాలి 30 to 35 kg ఎనఫ్ ఆగిపోతాయి వెయిట్. ఇది నీకు 80 ఇప్పుడు మా బ్రీడర్స్ ఉన్నాయి రెండు, ఒకటి 70 kgs ఉన్నది, ఒకటి 80 kgs ఉంది. అట్లా బ్రీడర్. అదే మీరు తెచ్చుకున్నాక ఎన్ని నెలలకు, ఒక 3 నెలలు పెంచి ఎంత వెయిట్ వస్తే అంత అమ్మేస్తారా, లేకపోతే ఇంత వెయిట్ వచ్చిన తర్వాత అమ్మాలని? మనం 35 దాటింది అనుకోండి అమ్మేస్తాం. 35 kgs ఎన్ని రోజులకు వస్తాయి యావరేజ్ మీ దగ్గర? 3 months కి వస్తా, అంతకంటే ఎక్కువ టైం పడుతుందా? అంతే 3 months కి వచ్చేస్తా. 3 months కి వచ్చేస్తుంది. మంత్లీ వచ్చేసి 4 to 5 kgs పెరుగుతాయి. సో జనరల్ గా బ్యాచ్ లాగానే అమ్మేస్తుంటారా, లేకపోతే రీటైల్ కూడా అమ్మేస్తుంటారా? రీటైల్ అంటే యాక్చువల్ గా నేను పోయి అక్కడ పెట్టి ఏం అమ్మనండి. నా సర్కిల్, ఫ్రెండ్ సర్కిల్, నేను యాక్చువల్ గా ప్లాట్ల వ్యాపారం రియల్ ఎస్టేట్ బిజినెస్. నా సర్కిల్ ఉన్నది, వాళ్ళు వచ్చి చూసుకొని వెయిట్ చేసి తీసుకొని వెళ్తారు. బక్రీద్ ఏమంటే ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఒక 15-20 తీసుకుంటారు వాళ్ళు వచ్చేసి. ఏమంటే వెయిట్ చేసి పంపించేస్తారు, వాళ్ళు తీసేసుకుంటారు. సో ఇదంతా కూడా మీకు సంవత్సరం అంతా కూడా ఇదే ప్రాసెస్ నడుస్తుంటాయి. 3 months కు ఒక బ్యాచ్ లాగా అట్లా 3 months 4 months వెయిట్ 35 kgs రాగానే అమ్మేస్తుంటాం. 35, 40 వస్తుంది, 45 వస్తుంది వెయిట్. తిన్న ఫీడ్ ని బట్టి దాన్ని బట్టి. సో ఎట్లా అనిపిస్తుంది మరి మీకు? దాదాపు 4 సంవత్సరాల నుంచి ఇన్ని బ్యాచ్లు ఇంత ఫార్మింగ్ చేస్తున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది? అంటే పర్వాలేదు, బట్ ఏంటంటే ఇది 100% బిజినెస్ ఒక హాబీగా చేస్తున్నారు. అంటే దీంట్లో ఏమన్నా ఇన్కమ్ కనిపిస్తుందా మరి, లేకపోతే హాబీగా చేస్తున్నప్పుడు కూడా? ఇన్కమ్ కనిపిస్తుంది. ఇన్కమ్ అనేది ఉంటది, బాగానే ఉంటది. లేబర్ ప్రాబ్లం ఒకటి ఉంటది. ఫ్యామిలీ ఉంది, వాళ్ళ ఫ్యామిలీ వచ్చి వర్క్ చేస్తున్నారు. వాళ్ళకి 80,000 ఇస్తాను శాలరీ ఇస్తాను. ఇప్పుడు బ్రీడింగ్ పర్పస్ కూడా నేను స్టార్ట్ చేసిన, ఈ మధ్యనే స్టార్ట్ చేసిన. లాస్ట్ 2 months బ్యాక్ విటమిన్ డెఫిషియన్సీ వచ్చేసి పిల్లలు చనిపోయింది. అది అంటే నాదే రాంగ్. సో మెయింటెనెన్స్ లోపమే. ఇప్పుడు ఓకే, సెట్ అయినాయి. అంటే జనరల్ గా మీరు బ్యాచ్ కి, అంటే మీరు సంతలకు తెచ్చుకున్నప్పుడు రెగ్యులర్ గా ఎన్ని తెచ్చుకుంటే ఎన్ని మోటాలిటీ రేషియో ఏమైనా ఉంటుంది అట్లా ఏమన్నా? నా దగ్గర రేరండి మోటాలిటీ. అంతేనా? నేను అప్ టు డేట్ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటాను. మోటాలిటీ అనేది రేరు. ఈ మధ్య మన వింటర్ లో జర మోటాలిటీ వచ్చింది. అదంతా పిల్లలే మోటాలిటీ వచ్చింది, పుట్టిన పిల్లలకే మోటాలిటీ చనిపోయినాయి. పెద్ద ఏం చనిపోలే. అంటే మీరు ఎక్కువ బయటకు వెళ్ళి సంతలోకి వెళ్ళి తెచ్చుకుంటారు కదా, సో అప్పుడు తెచ్చుకున్న తర్వాత మోటాలిటీ వచ్చే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? ఏముండదండి. మేము రాగానే ఏం చేస్తామంటే ఫస్ట్ పీపీఆర్ ఇప్పించేస్తాం. పీపీఆర్ ఇప్పించిన ఒక 4-5 days తర్వాత డీబామింగ్ చేస్తాను. మళ్ళీ ఒక 2 days గ్యాప్ ఇచ్చేసి లివర్ టానిక్ వేసి ప్లస్ అంటే డే బై డే అట్లా ఒక 3-4 times ఈ లివర్ టానిక్ వేసేసి అప్పుడు హెల్దీగా ఉంటాయి. అంత కావాల్సి ఉంటుంది చూడండి. రీసెంట్ తెచ్చినాను. అది పీపీఆర్ అయిపోయింది, డీబామింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు సెకండ్ డే లివర్ టానిక్ వేయడం వేసి మేకలు కూడా. జనరల్ గా ఇప్పుడు మనకంతా కిందనే కనిపిస్తుంది షెడ్ అంతా, అంటే మేకలు యానిమల్ ఇవన్నీ కింద కనిపిస్తాయి. ఎక్కువ ఈ మధ్య కాలంలో ఎలివేటెడ్ షెడ్ అనేది కొంచెం బాగా అదైపోతుంది. సో మీరు అటు ఎందుకు కన్వర్ట్ కాలేదు? అంటే మీరు 4 ఏళ్ల నుంచి పెంచుతున్నారు కదా. ఇది ఎలివేటెడ్ షెడ్ అనేది ఖర్చుతో కూడిందండి. ఈ విధంగా కూడా చేసుకోవచ్చు, నేను చేసుకోలేదు. అప్పుడు తక్కువ రేటు, తక్కువ ఎప్పుడప్పుడు నీట్ గా క్లీన్ చేసుకొని ఏం ప్రాబ్లం లేదు, ఏం ప్రాబ్లం రాలేదు. నేనేం చేస్తా అంటే ఎప్పుడు నీట్ గా చేపించేసి బ్లీచింగ్ కంపల్సరీ చేస్తాను.
వీక్లీ వన్స్ కంపల్సరీ బ్లీచింగ్ వాటర్ 2 days కి ఒకసారి చేంజ్ చేస్తుంటాం. డ్రమ్లలో డ్రమ్ములలో వాటర్ క్లీన్ చేస్తుంటాం. అన్ని విధాలు జాగ్రత్త తీసుకుంటాం. అంటే అంటే జనరల్ గా చాలా తక్కువ పెట్టుబడితోటి, అంటే మనం షెడ్ విషయానికి వస్తే చాలా తక్కువ పెట్టుబడితో పెట్టుబడి సో ఇట్లా ఈ టైప్ ఎవరైనా కొత్తగా ఫార్మింగ్ చేయాలనుకున్నా, ఇట్లా మీలాగా ఇట్లా ఫార్మింగ్ చేయాలనుకునే వాళ్ళకు యంగ్ ఫార్మర్స్ కావచ్చు, లేకపోతే ఉత్సాహమైనటువంటి రైతులకు మీరేం చెప్తారు? అంటే మీకు 4 అనుభవం మీరు చూస్తున్నారు కదా, ఇన్ని చాలా వరకు తీసిరు బ్యాచ్ ఈసారి ఇంట్రెస్ట్ ఉండాలండి. మనది అనుకుని చేసుకుంటూ పోతున్నాను. వర్కర్ మీద డిపెండ్ అయితే మాత్రం కష్టం. నేను ఆర్టీసీ క్రాస్ రోడ్ అండి. ఓకే, నేను డే బై డే కంపల్సరీ వస్తాను ఫామ్ దగ్గరికి వచ్చి అన్ని చెక్ చేసి ఏంటి ఎట్లా ఏవి అన్ని చూసుకొని చేసుకొని అన్ని చేసి టానిక్లు అవన్నీ ఉంటే నేనే దగ్గరుండి వేయించేసి వెళ్తాను. ఆ విధంగా వర్క్ చేస్తుంటాను. సో ఓవరాల్ గా ఎట్లా అనిపిస్తుంది మరి? దీన్ని మీకు ఇన్కమ్ కనిపిస్తుందా? ఇన్కమ్ ఉందిలేండి. ఇన్కమ్ అనేది ఉంటది. ఒక యానిమల్ పైన ఎంత నాకు ఒక యానిమల్ పైన నాకు వచ్చేసి 4,000 to 5,000 వస్తుంది. 4,000 to 5,000 వస్తుంది. ఖర్చు ఎంత అవుతుంది? 1,500 to 2,000 రూపీస్. అది వంగనే 4,000 to 5,000 వస్తుంది. 4,000 వరకు వస్తుంది. ఒక యానిమల్ పైన 4,000 వరకు 3 నెలల కాలంలో. ఇప్పుడు ఒక 50 యానిమల్ బెనిఫిట్ అంటే ఇక లేబర్ ఖర్చు అవన్నీ వెళ్ళిపోతాయి కొద్దిగా. అదే కొద్దిగా ఎట్లా మెయింటెనెన్స్ ఉంటుంది. సో అడిషనల్ గా మీరు బయటకు వెళ్ళమన్నా ఇటు డ్రై ఫుడ్ అట్లా తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంటుందా? లేకపోతే మీరు ఇలా మీరు అన్నట్టు పెంచుకునేటువంటి ఎడ్లూస్ అని కానీ, సూపర్ నేపియర్ కానీ, లేకపోతే వాటితో మెయింటైన్ చేస్తుంటారా? లేదండి, ఇప్పుడు ఎడ్లూస్ అను సూపర్ నేపియర్ చాప్ కట్టర్ తో చేసి దాని అంటే మొక్కజొన్న ప్లస్ కందిపొళ్ళు, పల్లి చెక్క, నూనె తీసిన తర్వాత పెట్టేది. నూనె తీసిన తర్వాత పల్లి చెక్క తౌడు ప్లస్ గోధుమ అవన్నీ నానబెట్టి ఈ పల్లి చెక్క కూడా నానబెట్టి మినరల్ మిక్చర్ కూడా యాడ్ చేసి బాగా వాటర్ వేసి నానబెట్టిన తర్వాత ఎడ్లూస్ అని గడ్డిలకు మొత్తం మిక్స్ చేసి చేస్తాం. హెవీ ప్రోటీన్. అవును, హెవీ ప్రోటీన్ వస్తుంది. సో అది రోజు ఒకసారి ఇస్తారు, 2 సార్లు ఇస్తారు? 2 సార్లు ఉదయం సాయంత్రం 2 పూటలు చేస్తాం. మినరల్ మిక్చర్ అయితే మార్నింగ్ 1 time ఇస్తాము. ప్లస్ కాల్షియం అవి ఇవి తెచ్చి చేస్తా ఉంటాం. సో ఇట్లా కింద వేసుకొని చేసుకున్నా కూడా ఇబ్బంది ఏముంది, దానికి స్పెషల్ వేసుకోవాలి. 4 years అట్లాంటి అయితే ఏం లేదు. అదే మన షెడ్ చూస్తే అదే కనిపిస్తాం. జస్ట్ పార్టీషన్ చేసి సపరేట్ చేసుకుంటాం. సపరేట్ మేకలు సపరేట్, పొట్టేలు సపరేట్, బ్రీడర్ మొత్తం బ్రీడర్ సపరేట్ ఉంటాయి. ఇంకా తెస్తాము కొద్దిగా ఏంటంటే ఇప్పుడు సిగ్మర్ కాబట్టి ఇప్పుడు తెచ్చేస్తే ప్రాబ్లం లేదు, మంచిగా వర్కౌట్ అవుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. సో ఇది శ్రవణ్ గారు చెప్తున్నారు. దాదాపు 4 సంవత్సరాల నుంచి కూడా ఈ గొర్రె పొట్టేలు అలాగే కొన్ని మేకలు కూడా తెచ్చుకుంటున్నారు. దీంట్లో మంచి ఆదాయమే ఉన్నట్టుగా చెప్తున్నారు. సో కొంచెం జాగ్రత్త కేర్ తీసుకున్నాక ఈ ఫార్మింగ్ చేసుకుంటే మంచి లాభాలు పొందొచ్చు అని చెప్తున్నారు. ఒక్కొక్క యానిమల్ కూడా 4,000 ఆదాయం వచ్చే విధంగా కూడా ప్లాన్ చేసుకుంటారు. సో దాదాపు ఒక్కొక్క బ్యాచ్ కి 3 నెలల కాలంలో కూడా వీళ్ళు బ్యాచ్ ని అంటే సేల్ చేస్తున్నట్టుగా కూడా వీళ్ళు చెప్తున్నారు. సో ఓవరాల్ గా కూడా మంచి ఆదాయం కూడా వస్తుందని చెప్పి కూడా శ్రవణ్ గారు చెప్తున్నారు.